రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ చొరవతో 393.74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న త్రాగునీటి సరఫరా ప్రాజెక్టుకు తాడేపల్లి సలాం సెంటర్ వద్ద శుక్రవారం కూటమి నాయకులు, అధికారులు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు వల్లూరు శివరామకృష్ణ మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, కూటమి ప్రభుత్వ కృషితో శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగుపడిందని, యూడీఐఎఫ్, అమృత్, సిఆర్డీఏ సంస్థల సహకారంతో 393.74 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భారీ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకు కూటమి నాయకుల సమక్షంలో శంకుస్థాపన జరగడం మంగళగిరి ప్రజలకు శుభపరిణామమని నాయకులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2050 సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలకనుగుణంగా నీటి సరఫరా వ్యవస్థను రూపకల్పన చేసినట్లు తెలిపారు. మంగళగిరి పరిధిలో 27 భారీ నీటి ట్యాంకులు, 650 డిస్ట్రిబ్యూషన్ లైన్లతో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, భారతదేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజల ప్రాథమిక అవసరాల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం మంగళగిరి అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులు తీసుకురానుందని కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ కమిషనర్ అలీం బాషా, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబ్బదయ్య, టీటీడీ పాలకమండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంవీవీ సత్యనారాయణ, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, మంగళగిరి మండల టీడీపీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు, తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు దాసరి కృష్ణ, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు తోట పార్థసారథి, విన్నకోట శ్రీనివాసరావు, ఎండీ ఇబ్రహీం, గుద్దంటి నాగేశ్వర్రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, దారదాసు, కొల్లిశేషు, షేక్ రియాజ్, వేమూరి మైనర్ బాబు, దానబోయిన సుందరరావు యాదవ్, అంబటి తిరుపతిరావు, జొన్న రాజేష్, కొటేశబాబు, గాదె పిచ్చిరెడ్డి, ఇట్టా పెంచళయ్య, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, యువగళం నేత, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి కృషితో, అలాగే గుంటూరు పార్లమెంట్ సభ్యులు, సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషితోటి మంగళగిరి నియోజకవర్గంలోని ఎంటీఎంసీ పరిధిలో ఎన్నో ఏళ్లగా మంగళగిరి ప్రజలు ఎదురుచూస్తున్న మంచినీటి కొరత అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నారు. కృష్ణానది మన పక్కనే ఉన్నప్పటికీ కూడా గత దశాబ్దాలుగా మంచినీటి కొరత వేధిస్తుంది. నారా లోకేష్ బాబు గారి కృషితో ఈ రోజున ఎంటీఎంసీ పరిధిలోని విలీన గ్రామాలతో సహా కలుపుకొని యూడీఐఎఫ్, అలాగే అమృత్, అలాగే సిఆర్డీఏ సంస్థలన్నీ కలిపి సుమారు 400 కోట్ల రూపాయలతోటి ఈ మంచినీటి ప్రాజెక్టుని ఏర్పాటు చేయటం, ఈ రోజున జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అలాగే అధికారుల సమక్షంలో, మీడియా వారి సమక్షంలో ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం చాలా ఆనందించదగ్గ విషయం. 2050 వరకు కూడా ఎంతమంది జనాభా పెరిగినప్పుడు కూడా నీటి ఎద్దడి లేకుండా అందరికీ సరిపోయే విధంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయటం, భవిష్యత్తులో మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా సుమారు 27 ట్యాంక్స్, అలాగే 400 కోట్ల నిధులతోటి 650 డిస్ట్రిబ్యూషన్ లైన్స్ తోటి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాం. ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం చాలా అదృష్టం. నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ఈ రోజు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చూస్తున్నాం. యూజీడీ కానివ్వండి, ఘాట్ రోడ్స్ కానివ్వండి, దేవాలయాలకు నిధులు కానివ్వండి, కమ్యూనిటీ సెంటర్స్ నిర్మించడం కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, రోడ్స్, డ్రైనేజ్ అన్ని గ్రామాలకు పూర్తి చేయడం కూడా జరిగింది. కాబట్టి మంగళగిరి నియోజకవర్గం ఏదైతే నారా లోకేష్ బాబు గారు భారతదేశంలోనే
ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి సంక్షేమంలో ముందు పెడతామని చెప్పి వారు హామీ ఇచ్చారో అదే విధంగా ముందుకెళ్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ పేదలకి పెద్దలకి ఎవ్వరికి అందరికీ అవసరార్థం తాగునీటి పథకం సుమారుగా 400 కోట్లతో ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. దీనికంటే ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ఈ రోజున మంగళగిరిలో ప్రతి ఒక్క అభివృద్ధి కూడా అంటే ఏదో ప్రగల్భాలు పలికి గత ప్రభుత్వాలు చూసాం మనం ఎంతో దారుణంగా మాటలు లేదంటే దౌర్జన్యాలు లేదంటే హింస వీటితోనే సరిపోయింది ఆ 5 ఏళ్ళు. కానీ మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే ఉప ముఖ్యమంత్రిగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంగళగిరి నియోజకవర్గం ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారు ఒక ముందుండి ఈరోజు యువత అందరూ కూడా ఈరోజు అందరికీ ఏం కావాలి మంగళగిరి నియోజకవర్గంలో ఈ 100 పడకల ఆసుపత్రి అయితేనేమి, కృష్ణానది రిటైనింగ్ వాల్ అయితేనేమి దాదాపు 250 కోట్లతో అది కానీ మంగళగిరి నియోజకవర్గంలో హాస్పిటల్, అలాగే దాదాపు నాకు తెలిసి ఒక 2000 కోట్లతో ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నిజంగా ఇది మంగళగిరి చరిత్రలో నిజంగా నేను చెప్పినట్లు దాన్ని ఒక సోనాధ్యాయంగా లిఖించాల్సిన పరిస్థితి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడతా ఉన్నారు. మనందరికి కూడా తెలుసు. 1 కాదు 2 కాదు, మన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో మరి ఇతర పార్టీలు కూడా ఈర్ష్యపడే విధంగా ఈరోజు భూమి పూజలు కానీ ప్రారంభోత్సవాలు కానీ మరి అన్నీ కూడా ఒడివడిగా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దాదాపు ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా మరి శుద్ధి చేసినటువంటి మంచినీరుకి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 400 కోట్ల పైసలకు మరి వాటర్ ప్లాంట్లకి మరి వెచ్చించడం జరిగింది. మరి దీనితో పాటు మరి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ఇంత శరవేగంగా అభివృద్ధి చేయడం మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. మాటలు కాదు చేతల్లో చూపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నా. మన తాడాపల్లి మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలకి ఒక మహర్దశ అనేదే చెప్పుకోవాలి. ఈరోజు శుభదినం. ఎందుకంటే మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు, అలాగే మన ఎంపీ గౌరవనీయులు సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే తాడాపల్లి మంచినీటి అభివృద్ధి పథకం శంకుస్థాపన కార్యక్రమానికి 353 కోట్లను రిలీజ్ చేసి ఈరోజు శంకుస్థాపన చేయడానికి మన గౌరవ లోకేష్ బాబు గారు సారథ్యంలో ఈ ఫండ్స్ రావటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది వెంటనే శంకుస్థాపన జరిగే అభివృద్ధికి వెంటనే డెవలప్మెంట్ చేసి ప్రజలందరికీ కూడా తాగునీటి సమస్యని పూర్తిగా నివారించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యంగా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషకరం. గౌరవనీయులు ఐటీ ఎలక్ట్రానిక్ విద్యాశాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ బాబు గారి యొక్క చొరవతో ఈనాడు కూడా పైలట్ ప్రాజెక్టు 73.74 కోట్ల రూపాయలతో కాన్స్టెన్సీలో నీటికి ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో ఆనాడు హామీ మేరకి నీరు ముందు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇవ్వటం, ఈనాడు కూడా తాడాపల్లి మున్సిపాలిటీలో కూడా మరి శంకుస్థాపన చేయటం అనేది కూడా గొప్ప విశేషం. దీనివల్ల ఏంటంటే గత ప్రభుత్వాలు చూసాం, ఏ ప్రభుత్వం కూడా వాటర్ పట్టించుకున్న పరిస్థితులే లేదు. డ్రింకింగ్ వాటర్ లేక అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నాం. కృష్ణా నది పక్కనే ఉంది, అయినా కూడా తాడాపల్లిలో డ్రింకింగ్ వాటర్ లేకపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బంది పడి ఆనాడు లోకేష్ బాబు గారు తాడాపల్లి పర్యటించినప్పుడు కూడా సామాన్య ప్రజలు అందరూ కూడా కార్యకర్తలు అడగడం వలన ఆయన స్పందించి ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయటం అనేది కూడా గొప్ప విశేషం. ఎందుకంటానంటే ఒక తాడేపల్లే కాదు, మంగళగిరి మున్సిపాలిటీ కావచ్చు, అదేవిధంగా మంగళగిరిలో రూరల్లో కొన్ని గ్రామాలు కానీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కూడా ఈ ప్రాజెక్టు వలన నీటి కొరత ఏదైతే మనం ఆశించామో, ఏదైతే మనము నీటి కొరత ఉందని అనుకున్నామో అందరూ కూడా ఇది ఒక బంగారు బాట లాగా ఇచ్చాడంటే చెప్పుకోదగ్గ విషయం అని చెప్పి నేను ప్రత్యేకంగా మన మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు ఎంతో మంచి రోజు. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గ చరిత్రలో ఈ నియోజకవర్గం స్థాపించిన దగ్గర నుంచి కూడా ఈ నియోజకవర్గంలో మంచినీళ్లు పక్కనే కృష్ణా నది ఉన్నా కూడా
మంచినీళ్ళ కొరత గమనిస్తూనే ఉన్నారు. మన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు ఎలక్షన్ ముందు ఆయన ఇచ్చిన హామీలో భాగంగా ఈరోజు సుమారుగా ఎంటీఎంసీ పరిధిలోని ప్రతి ఇంటికి కుళాయి అందించాలనే ఉద్దేశంతో సుమారుగా 400 కోట్ల బడ్జెట్తో మంచినీటి పథకం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎంతో శుభదాయకం. ఎందుకంటే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందిందో ఉదాహరణ మన మంగళగిరి నియోజకవర్గం. భావితరాల భవిష్యత్తు నాయకుడు. అలాగే అనేక రాష్ట్రంలో చూస్తూనే ఉన్నారు. అనేక కంపెనీలని ప్రతినిధులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు స్థాపించి యువత యొక్క ఉపాధి అవకాశాలు పెంచడం కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. తాడేపల్లిలో మహత్తరమైన ప్రోగ్రాం మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు చేపట్టి ఉన్నారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నారా లోకేష్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ జలధార కార్యక్రమాన్ని ఓపెన్ చేసినందుకు, ఎంతోమందికి స్వచ్ఛమైన నీరు మంగళగిరి ప్రజలందరికీ కూడా అందించదలిచినందుకు కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు తాడేపల్లి ప్రజలకి ఎంతో శుభదినం ఇది. పక్కన కృష్ణానది ఉండి కూడా మంచినీరు లేని పరిస్థితి. ఎన్నో ఏళ్ల నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళిపోతున్నారు. ఎవ్వరు కూడా వాటర్ స్కీమ్ గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. బాబు గారు ఇచ్చినట్టుగానే, మాట ఇచ్చినట్టు, ఎలక్షన్లో ఇచ్చినట్టుగా ఈరోజు వాటర్ స్కీమ్ ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నారు. ఎంత ఆనందంగా ఉంది. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు నియోజకవర్గంలో తిరిగేటప్పుడు కృష్ణానది ఒడ్డున ఉన్న తాడేపల్లిలో కూడా బిందెలు తీసుకుని వాటర్ ట్యాంకులతో కూడా సప్లై చేస్తున్నారని చెప్పి స్పందన చెంది నియోజకవర్గంలో గెలవగానే నేను దాహార్తం తీసుకుంటాకు బృహత్తర ప్రణాళిక రచిస్తానని చెప్పి ఈరోజు మొత్తం తాడేపల్లి టౌన్ మొత్తానికి అందించే విధంగా ఇక్కడ ట్యాంకు 8 లక్షల లీటర్ల కెపాసిటీతో నిర్మిస్తున్న వారికి అభినందనలు. ఈ మంచినీళ్ళ ప్లాంట్ అనేది ఎంతో ఘనమైన విషయం. నీళ్లు అందక చాలామంది ఇబ్బంది పడే ఆయన దృష్టి తీసుకెళ్తే లోకేష్ గారు ఆధ్వర్యంగా ఈ ప్లాంట్ జరుగుతుంది. అందరూ వచ్చి ఈ శంకుస్థాపనకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటాం. సార్ ఒకసారి అలాగే ఉండరా, ఇప్పుడు వెనక్కి జరగండి అన్న, కొంచెం వెనక్కి రండి, వెనక్కి రండి అన్న.